గుళ్ళు వస్తారంటారా, అసలు మాట్లాడాలంటారా, నడుపుతాడంటారా, ఏదైనా సరే అద్భుతమైన చూడాలి అని ఆశలో వస్తున్నారు చాలా మంది. ఈరోజు ఇలా చెప్తున్నట్టు ఎవరు కూడా బాధపడుతూ ఆలోచన చేయండి. దేవుడి దగ్గరికి వచ్చేవాడు ఎలా రావాలంట? దేవుడి దగ్గరికి వచ్చేవాడు ఎలా రావాలి? ఆయన వెతుక్కుంటూ రావాలి. ఆయన వెతుక్కోవడానికి ఎన్నో ఇబ్బందులు అవుతాయి, ఎన్నో సమస్యలు అయినా కానీ ఆయన దగ్గరికి వెళ్తే పిలుపులు వస్తుందని రావాలి. కానీ ఈరోజు వెతుక్కునే వారు ఎక్కడ వెతుకున్నారో తెలుసా? దేవుడి దగ్గరికి రాకుండా సేవకులు వెతుకుతూ ఉన్నారు. ఆయన దగ్గర ఖర్చు ఉందంట, ఈ దగ్గర వరం ఉందంట, ఆయన దగ్గరికి వెళ్తే ఏదో కోల్పోతుందంట. అక్కడికి వెళ్దామా? లాజరు బ్రతికించిన ఆయన ఏమో యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు వారు చాలా బిజీగా తిరుగుతున్నాడు. కనీసం ఆయన చూడాలంటే ఇప్పుడు కూడా చుట్టూ గుంపులుగా ఉన్నారు. చాలా మంది ఆశ ఏంటంటే కనీసం ఆ ప్రాంతంలో గ్రీస్ దేశస్తులు చాలా మంది వచ్చారంట. కొంతమందికి ఆశ కలిగింది, ఈ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారంట, ఒకసారి ఆయన చూద్దాం. ఏ అంత వచ్చారు? ఆయనలో ఉన్నటువంటి మహిమోదం కాదు, ఈ యేసుబాబు ఎలా ఉంటాడో, ఈయన బాధ చేసినటువంటి రోగి ఎలా ఉంటాడో చూద్దామని ఆశతో వస్తున్నారు. ఈ రోజు మనం చాలా మంది దేవుడి దగ్గరికి ఎలా వస్తారంటే ఆ పాస్టర్ అద్భుతాలు చేస్తారంట, ఆ సేవకుడు స్వతంత్రం జరిగిస్తారంట, ఎలా జరుగుతుందో చూద్దామని వస్తున్నారు. కానీ నాకేమైనా దొరుకుతుందేమో అని ఎవరు రాకుండా ఆలోచన చేయండి. చెప్పి అర్థమైందా? వెళ్ళేవాడు ఎలా వెళ్తున్నాడు? ఆయన అద్భుతాలు చేస్తారంట, చూసి వెళ్ళిపోతాం అంతే. పట్టణం అద్భుతాన్ని అద్భుతంలో ఉన్న కొంత భాగమైన పట్టుకెళ్ళని ఆశ ఉంటే వినడానికో ప్రయత్నించడానికి ఏదో ప్రయత్నం చేస్తాం. అసలు మనకు ఆశ అది కాదు, చూసి వస్తాము, చూసి వెళ్ళి వెళ్ళిపోతాం. ఇప్పుడు దేవుడికి ఎందుకు వస్తున్నాం అంటే వెళ్తున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, బలాలు తీసుకున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఇంటిలో అయిపోయి మళ్ళా రేపు ఇక్కడ వచ్చే వరకు జీపు కూడా దిగదు. ఎందుకు చెప్తున్నాడు దేవుడు అంటే కనుక 26వ వచనంలో అంటాడు, ఒకరిని సేవించింది కదా, నన్ను వెంబడింపవలసినప్పుడు నేను ఎక్కడ ఉందో అక్కడ నా సేవకుడు ఉండును. యేసయ్య కూడా ఎలా ఉంటుందో తెలుసా? మనం అనుకుంటాం పెద్ద పెద్ద సేవకులు కానీ మన మధ్య వెళ్ళిపోతే వాళ్ళు ఉండడానికి మంచి క్వార్టర్స్ ఇవ్వాలి, మంచి విలాసవంతమైనటువంటి రూమ్స్, లేకపోతే వాళ్ళు అడుగు కూడా పెట్టారు. కానీ యేసయ్య ఏ ముక్క లేకపోతే ఎగ్జిస్ట్ అయిపోయాడు. ఆడ కూర్చోడానికి బలం ఉందా, కుర్చీ ఉందా, లేకపోతే సోఫా ఉందా అడిగేవాడు కాదు. ప్రభువా దయచేసి నా ఇంట్లో అడుగు పెట్టండి కనుక ఆయన అడుగు పెట్టేవాడు. ఇక్కడ ఈ లోపల ఏంటంటే ఈయన ఎప్పుడు కూడా విలాసవంతమైనటువంటి జీవితాన్ని కూడా కోరుకోడు, ఎప్పుడు కూడా సుఖంగా ఉండాలనేటువంటి ఆయన లేదు. ఎందుకయ్యా అంటే ఆయన సొత్తు కాదు. గమనించండి, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ఎవరు? ఆయన సొత్తు కాదు, ఆయన వేరే వాళ్ళ చేతిలో ఉన్నాడు. కాబట్టి తండ్రి ఏదైతే చెప్తాడో ఈయన అదే చేయాలి తప్ప ఈయనకంటూ లోకంలో ఏ ఆశ ఉండకూడదు. ఇప్పుడు ఈయన ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా అలాగే జీవించాలి. ఈయన ఎవరైతే వెలుగుతున్నారో వాళ్ళు కూడా అలాగే సమర్పించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువులో మరి తెలుసా, నువ్వు నోరు తెచ్చి అడిగేవనుకో ఇచ్చేస్తాడంటే. ఆయన దగ్గర అనుకున్నాను, ప్రభువా 200 నాకు అవసరం ప్రభు, నువ్వు ఇంకా దయచేసి అడుగు, 200 ఇచ్చి వెళ్ళిపోతాడు. మరి దాచానికి ఎలా ఎవరైనా అడగడు. ఎందుకంటే ఆయన కావాల్సింది ఏంటంటే నీ అవసరం తీర్చబడాలి. మరి చాలా మంది వచ్చారు కదండి,